జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీసీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులపై దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మద్యం మత్తులో హాస్టల్లోకి చొరబడి విద్యార్థులను చితకబాదారు. స్థానికంగా ఉండే కొందరు యువకులు కొన్ని రోజులుగా తమను అడ్డుకొని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు స్టూడెంట్స్. ఇవ్వకపోతే దాడి చేస్తున్నారని వివరించారు. తాగి రోజు హాస్టల్ ముందు గొడవ చేస్తున్నారని అన్నారు. తమకు ప్రాణహాని ఉందని దాడి చేసే వాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు స్టూడెంట్స్. వాళ్ళు వచ్చే టైంలో వాళ్ళని బెదిరించారట. స్కూటీ టైంలో స్కూటీ పట్టుకుని వచ్చారు. వాళ్ళ ఇంకా నుంచి వచ్చే టైంలో వాళ్ళని బెదిరించారు. మనీ ఏమన్నారు, వాళ్ళు ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక దాడి చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నం నుంచి హాస్టల్కి వచ్చి మా మీదకి దాడి చేయడం జరుగుతుంది. ఎవరైతే అన్కౌంట్ పర్సన్స్ అది భయపడి వెళ్తున్నారు. నైట్ ఇద్దరు వెళ్ళిపోయారు. నైట్ 12 o'clock అవుతుంది. నైట్ 5 వాళ్ళ డాడీ వచ్చి 5 కారు వెళ్ళిపోయారు. ఎందుకు భయపడి వెళ్తున్నారు హాస్టల్. ఎందుకు వాళ్ళు వచ్చి కొట్టి దాడి చేయడం వల్ల మధ్యాహ్నం సేవించి దాడి చేయడం జరుగుతుంది. అందుకే పిల్లలు భయపడి నైట్ వెళ్ళిపోయారు. తెలియని వ్యక్తులు వచ్చి మా మీద దాడి చేసారు. అందుకే మేము ఇంటికి పోతున్నాం. తెలియదు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు. వచ్చి కొట్టారు. నేను కూకున్నాం, అందరం కూకున్నా కానీ లేపి కొట్టారు. ఎవరి దగ్గర తాళం కొట్టారు. 200 ఫోన్పే చేయమన్నాడు. ఫోన్పే పోతే మనకి ఇష్యూ పెట్టమన్నాడు. ఇంకొకసారి ఇట్లా అయితే మాకు ఎట్లా మాకేమైనా ప్రాబ్లం అయితే ఎట్లా. దీంతో రెండోసారి హాస్టల్ మీద దాడి. వీళ్ళు కాలేజీకి వెళ్ళి పిల్లలు వస్తారు. దారి మధ్యలో ఒక ఇద్దరు పిల్లల్ని ఆ బండ ఆపి డబ్బులు అడిగిరట. అడిగితే వాళ్ళ దగ్గర లేవు అన్న, మా దగ్గర డబ్బులు లేవు అని అంటే, ఈరా 200 ఈరా లేకుంటే ఫోన్పే కొట్టు అంటే, ఫోన్లు కూడా లేవు అన్న, మా దగ్గర ఫోన్లు లేవు అని చెప్పినా కానీ వినకుండా నువ్వు బండి ఎక్కురా అది అంటే వీళ్ళు ఎక్కలేదు. చిన్నపిల్లవాళ్ళు వాళ్ళ ఏజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బండి ఎక్కురా అంటే ఎక్కలేదు. ఎక్కకుంటే అయితే ఇక సరే ఇక వాళ్ళని కొట్టిరు. అక్కడ కొట్టినా కానీ ఇక వీళ్ళు పిల్లలుగా వాళ్ళు ఏం తిరగబడలేదు. చక్కగా హాస్టల్కి వచ్చేసారు. హాస్టల్కి వచ్చేసినాక వాళ్ళు వెనకనే మళ్ళీ వీళ్ళు వచ్చినాక వీళ్ళు ఇక దొరికినట్టు ఒక 3-4 పిల్లలను బాగా కొట్టిరు.